హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో మాధవి వ్లాగ్స్. సో ఈరోజు ఇట్స్ అ బిగ్ డే అన్నమాట. నేను ఇండియా టు ఆస్ట్రేలియా మూవ్ అయిన రోజు ఇది. నవంబర్ 25th రోజు. చాలా బాధగా పేరెంట్స్ని అందరినీ వదిలేయాలని, చాలా థాట్స్తో ఆస్ట్రేలియాలో లైఫ్ ఎలా ఉంటుందని. నేను ఒక ఫారిన్ కంట్రీలో వెళ్ళడం, సెటిల్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ట్రిప్స్కి అలా వెళ్ళడం తప్ప ఇలా కంప్లీట్గా సెటిల్ అయ్యే పర్పస్కి వెళ్ళడం ఇదే ఫస్ట్. మా హస్బెండ్ ఆస్ట్రేలియాలోనే వర్క్ చేస్తారు. సో మేమిద్దరం ఇప్పుడు అక్కడికే మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇంకా మేము ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి జస్ట్ ఒక 20-25 మినిట్స్ అంతే. బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నాము. సో చాలా క్వశ్చన్స్తో మైండ్లో అన్నీ తిరుగుతున్నప్పుడు ఓకే ఇంకా వెళ్ళాలి, టైం వచ్చేసింది అన్నట్టు మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటర్నేషనల్ టర్మినల్స్ అన్నీ టర్మినల్ 2 దగ్గరే ఉంటాయి, ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అనేవి. సో మేము డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోయాము. ఇక్కడ ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వగానే బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంటర్నేషనల్ టర్మినల్ నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా అమేజింగ్గా ఉంది. నేను ఒకసారి ట్రిప్ వెళ్ళినా కూడా, ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళినా కూడా మాకు ఫస్ట్ ఫ్లైట్ డొమెస్టిక్ ఫ్లైట్ ఉండే. సో నేను ఈ ఎయిర్పోర్ట్ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎయిర్పోర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటే అంత బ్యాంబూ స్టిక్స్తో చేశారనమాట. మొత్తం బ్యాంబూ లైక్ బయోడిగ్రేడబుల్ ఉండేటట్టు చేశారు. ఎయిర్పోర్ట్ అయితే చూడడానికి చాలా బాగుండే. నైట్ వ్యూ అయితే డెఫినెట్గా మిస్ అవ్వదండి. మీకు ఒక ఛాన్స్ దొరికితే బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడడానికి డెఫినెట్గా విజిట్ చేయండి. నేను చెప్పినట్టు ఇదంతా బ్యాంబూ స్టిక్ అనమాట. కానీ ఓన్లీ బ్యాంబూలో ఇంత పెద్ద థింగ్ ఎలా కడతారని చూస్తే లోపల స్టీల్ ఎంబెడెడ్ ఉందన్నమాట. సో ఆ స్టీల్ సపోర్ట్తో పైన బ్యాంబూ కవరింగ్ చేసి అలా చేశారు. ఎయిర్పోర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. మీకు ఛాన్స్ దొరికితే డెఫినెట్గా ఒకసారి చూడండి. సో ఇంకా ఎయిర్పోర్ట్లో తెలిసిందే కదా, మనం ఏడవడం, ఆ గుడ్ బైస్ అన్నీ చెప్పేసిన తర్వాత మనం లోపలికి ఎంటర్ అయిపోతాం. నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయాను ఆల్రెడీ. అక్కడ మీకు మిర్రర్లో కనిపిస్తున్నారు కదా మా పేరెంట్స్ అండి. మా పేరెంట్స్, మా అత్త, మావయ్య అందరూ వచ్చారనమాట. ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వచ్చారు మమ్మల్ని డ్రాప్ చేయడానికి. సో మేము లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే కనిపిస్తూ ఉండే. సో నేను వీడియో తీశాను, హాయ్ అని చెప్తూ వాళ్ళకి వీడియో తీస్తున్నాను అనమాట. సో మాకైతే లగేజ్ చాలా ఎక్కువే ఉన్నింది. 30 kgs వచ్చిందండి. 30 మా హస్బెండ్కి, 30 నాకు, అండ్ ప్లస్ 7+7 అనమాట. క్యాబిన్ బ్యాగ్స్కి 7 kgs అలౌ చేశారు. సో మనం లగేజ్ తీసుకెళ్ళేటప్పుడు మనకు 60 kgs ఆఫ్ వెయిట్ అలా ఉన్నా మనం 23 kgs కన్నా ఎక్కువ ఏ బ్యాగ్ పెట్టకూడదు. సో అలాగే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మేము యాక్చువల్గా 3 క్యాబిన్ బ్యాగ్స్ ప్లాన్ చేసుకున్నాము. 2 క్యాబిన్ బ్యాగ్స్ అండ్ 3 బ్యాగ్స్ లోపలికి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకున్నాం. కానీ వాళ్ళు అక్కడ ఒక ఎక్స్ట్రా బ్యాగ్ కూడా వేయొచ్చు అంటే క్యాబిన్ బ్యాగ్లో నుంచి ఇంకా ఒక బ్యాగ్ కూడా తీసివేసేసాము. సో మీరు ఎప్పుడు వెయి చేసుకున్న 23 kgs మ్యాక్సిమం కాబట్టి మన వేయింగ్ స్కేల్ అండ్ వాళ్ళు వెయి చేసే స్కేల్ ఒక 100 to 500 గ్రామ్స్లో తేడా ఉంటుంది. సో ఇప్పుడు 23 kgs అంటే మనం జస్ట్ 22.5కి వెయి చేసుకోవడమే బెటర్. సో మేము కూడా అలానే చేసాము. ఒక 500 గ్రామ్స్ అటు ఇటు. లేదు మాకు లగేజ్ చాలా ఎక్కువ ఉందంటే ఓకే, అప్రాక్సిమేట్గా 23 or 200 గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువైతే అలౌ చేయరండి. ఒక్కొక్క ఎయిర్లైన్స్ వాళ్ళు దట్స్ ఫైన్ అని తీసుకుంటారు. 500-600 గ్రామ్స్ కంతా కొంతమంది అలౌ చేయరు. మనల్ని అక్కడ ఎక్స్ట్రా పే చేయమంటారు. అది ఆల్మోస్ట్ డబుల్ ద అమౌంట్ ఉంటుంది. సో చూసుకోండి, మీరు చూసి పే చేసుకోండి. సో అలా అకార్డింగ్లీ మీ లగేజ్ అనేది ప్యాక్ చేసుకోండి. వన్స్ మన బ్యాగ్ స్కాన్ అయిన తర్వాత వాళ్ళు అట్లా ట్యాగ్స్ వేసి లోపలికైతే పంపించేస్తారు. నేనైతే ఇందులో ఏది లైక్ ఫ్లేమబుల్ ఐటమ్స్ కానీ అగర్బత్తీస్ ఇలాంటివన్నీ ఏవి క్యారీ చేయలేదని. పచ్చళ్ళు మాత్రం క్యారీ చేశాను నేను. పచ్చళ్ళు అయితే నేను 3 layers ఆఫ్ ప్యాకింగ్ చేశానండి. అయినా కూడా నాకు పచ్చళ్ళు లీక్ అయ్యాయి అండ్ కొన్ని క్లాత్స్ కూడా మొత్తం ఆయిల్ అయిపోయాయి. సో మీరు పెట్టుకున్నప్పుడు చూసుకొని పెట్టుకోండి. అండ్ కొన్ని ఇండియన్ స్నాక్స్ కూడా నేను క్యారీ చేశాను. అప్పాలు, కారపూస, కర్జికాయలు ఇలాంటివన్నీ నేను క్యారీ చేశాను. అవన్నీ నేను ఫస్టే ఈ బ్యాగ్స్లోనే సెండ్ చేసాను. క్యాబిన్ బ్యాగ్లో నేను ఏ ఈటబుల్ ఐటమ్స్ కానీ ఏవి క్యారీ చేయలేదు, హ్యాండ్ బ్యాగ్లో కానీ క్యాబిన్ బ్యాగ్లో కానీ. సో అన్నీ మనం చెక్ ఇన్ బ్యాగ్స్లో పెట్టేయడమే బెటర్. సో ఇక్కడ మాకు 3 బ్యాగ్స్ తీసుకున్నారు, ఒక బ్యాగ్ ఎక్స్ట్రా తీసుకున్నారు అన్నారు కదా, సో అది కూడా తీసేసుకున్నారు. సో ఏం ప్రాబ్లం లేకుండా మాకు ఇంకా ఒక క్యాబిన్ బ్యాగ్ మాత్రమే మిగిలింది అండ్ ఒక ల్యాప్టాప్ బ్యాగ్ అండ్ నా హ్యాండ్ బ్యాగ్ ఇంతే మిగిలాయి అనమాట. సో మాకు ఎయిర్పోర్ట్ అంతా చూడడానికి కూడా చాలా ఈజీ అయిపోయింది. లగేజ్ లేదు కాబట్టి. ఎందుకంటే మనం ఈ పుషింగ్ ట్రాలీ అనేది ఇక్కడే వదిలేయాలి, సెక్యూరిటీ చెక్ వరకు మనం తీసుకెళ్ళలేము. లగేజ్ కొంచెం తక్కువ ఉంటే మనకు అటు ఇటు తిరగడానికి ఈజీ అయిపోతుంది. ఇక్కడ మాకు ఒక ఇష్యూ అయిందనమాట. మేము యాక్చువల్లీ సింగపూర్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాము. సో మా ఫ్లైట్ వచ్చి బెంగళూరు టు సింగపూర్లో లేఓవర్ ఉంది. దాని తర్వాత సింగపూర్ టు సిడ్నీ అనమాట.
కానీ వీళ్ళు ఇక్కడ డైరెక్ట్గా మాకు టికెట్స్ అనేవి సిడ్నీ వరకు ఇష్యూ చేయలేదన్నమాట. జస్ట్ బెంగళూరు టు సింగపూర్ వరకే మేము ఇష్యూ చేయగలమన్నారు. మేము కొంచెం టైం తీసుకుని చెప్తాము, మేము సింగపూర్ టు సిడ్నీ కూడా ఇష్యూ చేయగలమో లేదో అక్కడ కూడా కనుక్కొని అని చెప్పారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇష్యూ చేయలేదన్నమాట. ఓన్లీ సింగపూర్ వరకే ఇష్యూ చేశారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని తీసుకోమన్నారు. సో మేము ఇంకా సరే అని సింగపూర్ వరకే తీసుకొని వచ్చేసాం. ఇక్కడ సెల్ఫ్ చెక్ ఇన్ కౌంటర్స్ కూడా ఉంటాయి. మన దగ్గర ఆల్రెడీ టికెట్ అనేది ఉంటే మనం డైరెక్ట్గా సెల్ఫ్ చెక్ ఇన్ కూడా చేసుకోవచ్చు. కానీ మా దగ్గర లేకపోయా, అండ్ మాది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి మనం లైన్లోనే నించోవాలి. సో ఇక్కడైతే చాలా క్యూ ఉండే బ్యాగేజ్ చెక్ ఇన్ చేయడానికి. మాకు బ్యాగేజ్ చెక్ ఇన్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 40 minutes వరకు వెయిట్ టైం ఉన్నింది. సో మీ ఫ్లైట్ టైమింగ్ కన్నా కొంచెం ముందు రావడమే బెటర్. మేము 3 hours ముందైతే ఎయిర్పోర్ట్కి లోపలికి ఎంటర్ అయిపోయాము. సో మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకోండి. మనకి ఏమైనా డిలేస్ ఉన్నా కూడా మనకి సరిపోతుంది. సో 40 minutes తర్వాత మన చెక్ ఇన్ అన్నీ అయిపోయాయి, ఇంకా అన్నీ క్లియర్ అయిపోయాయి కదా అని మా హస్బెండ్ని అడుగుతున్నా. ఇంకేం ప్రాబ్లం లేదు కదా, మనం వెళ్ళిపోవచ్చు. సింగపూర్లో మాత్రం మేము సిడ్నీకి టికెట్స్ తీసుకోవాలి, బట్ దట్ వాజ్ ఫైన్ అనమాట. నాకు అక్కడ ఇంకా మిర్రర్లో మా పేరెంట్స్ కనిపిస్తూ ఉండే. సో నేను చూస్తూనే ఉండే అనమాట చాలాసేపు వరకు. మా అత్తమ్మ, మామయ్య అందరూ కనిపిస్తుండే నాకు. వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తుండే. చెక్ ఇన్ అంతా అయ్యి, మేము సెక్యూరిటీ చెక్ కూడా అయ్యి లోపలికి వెళ్ళే వరకు వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తుండే. మీకు ఎవరైనా అలా ఉన్నా కూడా వాళ్ళని వెయిట్ చేయమని చెప్పండి. మనకి ఏదైనా ఇష్యూ అయినా వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. వాళ్ళు లోపల ఎంటర్ అవ్వడం కానీ మనం బయటికి వెళ్ళడం కానీ ఉండదు. కానీ వాళ్ళు అలా ఉంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇలా డిఫరెంట్ కౌంటర్స్ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడైతే ఓన్లీ 3 counters వర్కింగ్ ఉండే, అందుకే మాకు అంత డిలే అయింది. 40 to 45 minutes పట్టింది. సో యూజువల్గా అయితే చాలా కౌంటర్సే ఓపెన్ ఉంటాయి, అండ్ సెల్ఫ్ చెక్ ఇన్ కౌంటర్స్ కూడా ఉంటాయి కాబట్టి అంత లేట్ ఏం అవ్వదన్నమాట, ఫాస్ట్గానే అయిపోతుంది. సో దాని తర్వాత కనిపిస్తున్నారు కదా మా పేరెంట్స్ చెప్పినట్టు. సో నేను చాలాసేపు వాళ్ళని చూడగలిగాను. లైక్ చాలామందికి మనం వన్స్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు కనిపించారు అనమాట. కానీ నాకు చాలాసేపే కనిపించారు. ఆ 40 minutes ఆఫ్ వెయిట్ టైం కూడా నేను వాళ్ళని చూడగలిగాను. ఆ లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ వాళ్ళని చూడడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నేనైతే కొంచెం బాధగా హ్యాపీగానే వచ్చేసానండి. ఇప్పుడు నాకు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది. నేను మా హస్బెండ్ అంతా కొత్తగా చేసుకోవాలి, మాకంటూ ఒక ఇల్లు అన్నీ ఉండబోతున్నాయని హ్యాపీ ఫీలింగ్ ఉంది. కానీ మా పేరెంట్స్ని వదిలి రావడం కొంచెం బాధ. నేను ఎప్పుడు మా పేరెంట్స్ని వదిలి ఉండలేదు. హాస్టల్స్లో అయితే ఉన్నాను, కానీ వీక్లీ వన్స్ 2 weeks వన్స్ అట్లా డెఫినెట్గా మా మమ్మీని అయితే నేను చూసేదాన్ని. సో ఇప్పుడైతే నేను చూడలేను కాబట్టి 1 year తెలీదు మాకు ఎంత టైం పడుతుందో. మేము ఇంకా త్వరగా కూడా వచ్చేయచ్చు ఇండియాకి. సో రిటర్న్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు జస్ట్ ఇంకా వెళ్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు మనకు బిజినెస్ క్లాస్ టికెట్స్ అయితే మనకు కొన్ని అలవెన్సెస్ ఉంటాయన్నమాట. మన బ్యాగేజ్ చెక్ ఇన్ కూడా మనం లైన్లో ఉండక్కర్లేదు. మనకు బిజినెస్ క్లాస్ చెక్ ఇన్స్ సెపరేట్గా ఉంటాయి. నార్మల్ ఎకనామిక్ క్లాస్ అయితే యాజ్ యూజువల్ మనం వెయిట్ చేసి మనం తీసుకోవడమే. సో ఇక్కడ బెంగళూరు లోపల కూడా చూపిస్తున్నాను చూడండి. ఆ బెల్స్ షేప్లో చేసి చాలా బాగుండే. అండ్ సీటింగ్ ఏరియా కూడా ఇట్లా కూర్చోడానికి పెట్టారు. సో అక్కడ కూడా ఆ ప్లాంట్స్ ఇవన్నీ ఒరిజినల్ ప్లాంట్స్ అండి. దే వర్ సో బ్యూటిఫుల్ టు వాచ్. బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది. సో మేము ఇంకా అక్కడ కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం. మాకు ఇంకా చాలా టైం ఉండే. సో మేము అక్కడే కూర్చొని వెయిట్ చేసాం చాలాసేపు. దాని తర్వాత ఇంకా చెప్పాను కదా, మేము చెక్ ఇన్ బ్యాగ్ ఇంకొకటి కూడా ఇచ్చేసాము. సో ఇంకా మేము 2 తీసుకున్నాము. మాకైతే ఒక సూట్ కేస్ అండ్ హ్యాండ్ బ్యాగ్ అండ్ ఒక ల్యాప్టాప్ మాత్రమే మిగిలింది. ఇప్పుడు సెక్యూరిటీ చెక్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా అక్కడి నుంచి మనకు ఆ పుష్ ట్రాలీ అనేది అవైలబుల్ ఉండదు, మనమే వెళ్ళాలి లోపలికి. సో ఇంకా ద ఫైనల్ బాయ్. ఇంకా పేరెంట్స్ ఎవ్వరు కనిపించరు, ఇంకా వీ హ్యావ్ టు గో ఇన్సైడ్ అన్నట్టు. సో అక్కడ కూడా చెక్ అయిపోయిన తర్వాత మేము లోపలికి వచ్చేసాము. ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్లో చాలా షాప్స్ ఉంటాయి, అన్ని ఎయిర్పోర్ట్లో ఉంటాయిలేండి. సో నేనైతే కొన్ని పర్ఫ్యూమ్స్ అనేది ఎక్స్ప్లోర్ చేశాను. ఇక్కడ చాలా టెస్టర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనకి ఏ పర్ఫ్యూమ్ అయినా నచ్చితే మనం తీసుకోవచ్చు, లేకపోతే అన్నీ మనం జస్ట్ అలా చూడొచ్చు. నేనైతే ఏమీ తీసుకోలేదండి, బికాజ్ మనకు తెలిసిందే కదా ఎయిర్పోర్ట్స్లో ప్రైజెస్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి. సో నేనైతే ఏం తీసుకోలేదు, బట్ ఐ వాజ్ జస్ట్ సీయింగ్ ఎవ్రీథింగ్ అనమాట. చూస్తున్నారు కదా, 16,000 14,000 ఒక పర్ఫ్యూమ్కి ఉంది. నేనైతే ఎప్పుడు పర్ఫ్యూమ్స్కి అంత కాస్ట్లీ పెట్టాను. సో మీరు ఎవరైనా తీసుకుంటారంటే దట్ ఈస్ మన ఇష్టం అనమాట. మన బడ్జెట్ అండ్ మన ఇష్టం బట్టి మనం తీసుకుంటాం. మనకి ఇష్టమైన థింగ్స్కి మనం కొంచెం ఎక్కువ పెట్టినా మనకేం అనిపించదు కదా, బికాస్ అది మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో నాకైతే పర్ఫ్యూమ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఎలా ఉంటాయి పర్ఫ్యూమ్స్, లైక్ ఏమేమి బడ్జెట్స్లో ఉంటాయని చూస్తున్నా. సో అదే ఇక్కడ అయిపోయింది. దాని తర్వాత మనకి కొన్ని క్రీమ్స్, లైక్ ఫేస్ వాషెస్, డైలీ వాడే క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ వాజ్ అవైలబుల్ అండి.
సో మనం లోపల ఏది కావాలన్నా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు పర్టిక్యులర్ బ్రాండ్సే కావాలి ఇండియా నుండి అంటే కూడా మనం ఇండియాలో మర్చిపోయినా కూడా మనం ఎయిర్పోర్ట్లో అది పిక్ చేసుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుండే అక్కడ అన్నీ అలా ఎక్స్ప్లోర్ చేయడం. ఇవన్నీ అయితే మేకప్ ఐటమ్స్, ఫౌండేషన్స్, లిప్స్టిక్స్ ఇలా అంతా. సో మనం ఇంత పర్చేస్ చేస్తే మనకు అక్కడ ఒక ఫ్రీ గిఫ్ట్, ఒక బ్యాగ్ కూడా ఉండే. ఇప్పుడు మనకంతా బ్లాక్ ఫ్రైడే డీల్స్ అండ్ డిసెంబర్ కదండి, ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో మనకైతే చాలా ఆప్షన్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఏమైనా కావాలంటే ఈ టైంలో తీసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. ఎయిర్పోర్ట్ అంతా తిరిగి అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా మా ఫ్లైట్కి అయితే టైం అయిపోయింది. సో మా టర్మినల్ ఏదని చూసుకొని ఇంకా వెళ్ళడానికైతే స్టార్ట్ అయ్యాం. చాలా హ్యూజ్ ఉండే ఎయిర్పోర్ట్, నడవాల్సి వచ్చింది. సో మనం షూస్ వేసుకుంటే కంఫర్టబుల్ అని చెప్తున్నాను. నేనైతే ఆ రోజు షూసే వేసుకున్నా. సో మనకి షూస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది వాక్ చేయడానికి. అండ్ నెక్స్ట్ మంది సింగపూర్ ఎయిర్పోర్ట్ కాబట్టి అది కూడా చాలానే వాకింగ్ ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా మన చెక్స్ అయిన తర్వాత మనం ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఆల్మోస్ట్ నైట్ 11-10 అలా నా ఫ్లైట్ ఉన్నింది. సో 10:45 10:50 ఆ టైంలో చెక్ చేసి లోపలికి అలౌ చేశారు. ఫ్లైట్ అయితే రైట్ టైంకి స్టార్ట్ అయింది. సో మాకేమీ ఇబ్బంది అవ్వలేదు. వెయిట్ టైం అంతా ఏమీ లేకుండా ఉండే, అన్నీ రైట్ టైంకే స్టార్ట్ అయినాయి. సో ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఇది బిజినెస్ క్లాస్. దీని తర్వాత మనం ఎకానమీ క్లాస్లో వెళ్తున్నాం. ఫ్లైట్ అయితే చాలా బాగుండే. లైక్ ఇట్ వాజ్ లైక్ అ లగ్జరీ ఫ్లైట్ అనమాట. ఆ సీటింగ్ కానీ, ఆ స్పేస్ కూర్చోవడానికి కానీ, ఒక ఎల్ఈడి స్క్రీన్, ఇవన్నీ చాలా బాగుండే. అండ్ మా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. బెంగళూరు సిటీ వ్యూ చూస్తున్నారు కదా, మళ్ళీ ఎన్ని రోజులకు చూస్తానో తెలీదు. మీతో పాటు నాకు కూడా ఇది చాలా స్పెషల్ మెమరీ అనమాట. సో ఇంకా మా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. విదిన్ నో టైమే టేక్ ఆఫ్ అయిపోయింది. మేము ఎంటర్ అయిన ఒక 5-10 మినిట్స్కి ఫాస్ట్గా సెటిల్ డౌన్ చేసి ఫ్లైట్ అయితే రైట్ టైంకి టేక్ ఆఫ్ అయిపోయింది. సో మేమైతే ఫుల్ హ్యాపీ, ఇంకా వెయిట్ టైం లేదు కాబట్టి. యూజువల్గా ఫ్లైట్స్లో మనం ఎంటర్ అయిన తర్వాత కూడా చాలాసేపు వెయిట్ చేయిస్తారనమాట. సో ఆ రోజైతే అలా ఏమి ఉండలేదు. రైట్ టైంకి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. సో బెంగళూరు సిటీ వ్యూ అండ్ ఆ ఎయిర్పోర్ట్ వ్యూ చూపించడానికి ట్రై చేస్తున్నా. అంత క్లియర్గా రావట్లేదు కానీ ఎంత అయితే అంత చూపిస్తున్నాను. సో ఇంకా వన్స్ మన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మాకైతే ఒక హాట్ టవల్ అనేది ఇస్తారనమాట. అది జస్ట్ మన ఫేస్ రిలాక్సేషన్ కోసం మనం ఫేస్ వైప్ చేసుకోవచ్చు ఆర్ హ్యాండ్స్ వైప్ చేసుకోవచ్చు. సో మనకి బాగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ నేనైతే అది ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఎల్ఈడి స్క్రీన్. సో ఇక్కడ మనకు ఒక ఇయర్ ఫోన్స్ లాంటివి కూడా ఇచ్చారు. అండ్ మంచిగా ఒక బ్లాంకెట్ ఇచ్చారు అండ్ 1 పిల్లో కూడా. మా ఫ్లైట్ ఇది ఆల్మోస్ట్
4.5 అవర్స్ టు 5.5 అవర్స్ ఫ్లైట్ అండి. నాకు సరిగ్గా గుర్తులేదు 4.5 అవర్సా 5.5 అవర్సా అని. సో కాబట్టి మనం బాగా నిద్రపోతాం కోర్స్. అండ్ ఇది ఆల్మోస్ట్ 11:10 11:30 ఫ్లైట్ కాబట్టి మనకి ఫుల్గా నిద్ర వచ్చే టైమే. సో మేమైతే ఫుల్గా నిద్రపోయాము. సో ఇక్కడైతే ఆ స్క్రీన్లో మనకి డిఫరెంట్ జానర్స్లో మూవీస్ అవైలబుల్ ఉన్నాయి, సిరీస్ ఉన్నాయి. సో మనకి ఏదైనా నచ్చితే మనం చూసుకోవచ్చు, పడుకోకుండా మనకు టైంపాస్ అవ్వట్లేదు అంటే. ఆల్సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే 3D మ్యాప్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూడొచ్చు. ఇంకా కొంచెం సేపు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత మాకైతే మీల్ ప్రొవైడ్ చేశారండి. సో ఫస్ట్ అయితే ఒక బన్ ఇచ్చారు, అండ్ తర్వాత ఒక బ్రౌనీ కేక్ అండ్ కర్డ్, కొంచెం సలాడ్, అండ్ మేమైతే నాన్ వెజ్ మీల్ ఆర్డర్ చేసాం. పికిల్, బటర్, ఒక చిన్న వాటర్ బాటిల్ అండ్ రైస్. బటర్ చికెన్ ఆర్డర్ చేసాం. సో బటర్ చికెన్, ప్లెయిన్ రైస్ అండ్ దాల్ ఇచ్చారండి. నాకైతే దాల్ అండ్ బటర్ చికెన్ అంత నచ్చలేదు. నాకు యూజువల్గా ఇండియన్ ఫ్లేవర్స్ తప్ప వేరే ఫ్లేవర్స్ ఏవి నచ్చవు. సో నాకైతే అంత నచ్చలేదు. నేను జస్ట్ ఆ సలాడ్ అండ్ బ్రౌనీ కేక్ వరకు తిన్నాను. ఆ మీల్ అయితే నేనేమి జస్ట్ టేస్ట్ చేశాను అంతే, నేనైతే కంప్లీట్ చేయలేదండి. అది బగారా రైస్ లాగా ఉన్నింది. రైస్ అయితే ఓకే బాస్మతి రైసే ఉన్నింది కానీ బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ అనమాట. ఇక్కడ 3D ఫ్లైట్ చూస్తున్నారు కదా. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాం అనేది మనం చూడొచ్చు. అక్కడ మనం బెంగళూరు నుంచి టేక్ ఆఫ్ అయిపోయి ఆల్మోస్ట్ హొస్కోటే దగ్గర వెళ్తున్నాం అనమాట. సో మనం ఎన్ని అవర్స్ డిస్టెన్స్లో వెళ్ళాలి అన్నీ చూపిస్తుంది అనమాట. ఈ మ్యాప్ కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, మనం బెంగళూరులో ఉన్నాం, మన డెస్టినేషన్ వచ్చేసి సింగపూర్ అనమాట. సో మనకు ఆల్మోస్ట్ 4.5 అవర్స్ పడుతుంది. సో నేను అదే చెక్ చేస్తున్నాను, సింగపూర్ వరకు వెళ్ళాలి మనం ఇప్పుడు. సో ఇంకా నేనైతే మంచిగా స్లీప్ వేసేసాను ఫ్లైట్లో, అస్సలు మెలకుగా లేనండి. సో ఆల్మోస్ట్ అది మిడ్ నైట్ కాబట్టి మనకి చాలా నిద్రే వస్తుంటుంది. సో 4.5 అవర్స్ ఫ్లైట్ అయితే నాకైతే అస్సలు ఏమీ ఇబ్బంది అనిపించలేదు. హ్యాపీగా నేనైతే ఒక నిద్ర వేసేసాను. సో ఆ లోపు ఇంకా నేను దిగాల్సిన టైం వచ్చేసింది. సో నాకేం బోర్ అనిపించలేదు. ఇది కొంచెం లాంగ్ ఫ్లైటే. నేను ప్రీవియస్గా తీసుకున్న ఫ్లైట్స్ అయితే ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ అంతే. ఇది 4.5 అవర్స్ ఇస్ అ లాంగ్ ఫ్లైట్ ఫర్ మీ అండ్ ఫస్ట్ టైం. సో అట్లా ఇంకా వెళ్ళిపోయింది. అక్కడ ఖమ్మం మా ప్లేస్ కాబట్టి మా అత్తయ్య వాళ్ళ ఊరు. సో నేను అది చూస్తున్నాను అనమాట, మ్యాప్లో నాకు ఖమ్మం కూడా కనిపిస్తుందా లేదా అని. సో అట్లా మ్యాప్తో కొంతసేపు నేను ఇది చేసిన తర్వాత నేనైతే ఫుల్గా పడుకొనేసానండి. ఇదైతే మా ఫ్లైట్ ఇన్సైడ్ వ్యూ అనమాట. సో నేను కంటిన్యూయేషన్ ఇది చాలా లాంగ్ వీడియో అవుతుంది. సో నేను కంటిన్యూయేషన్లో సింగపూర్ ఎయిర్పోర్ట్ నేను ఎలా ఎక్స్ప్లోర్ చేశాను, అక్కడ నేను ఏమేమి చూశాను అన్నీ మీకు నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. సో ఒకటే వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది, అందుకే 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో నెక్స్ట్ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నా లేదంటే నేను ఏమైనా చేంజెస్ చేయాలన్నా డెఫినెట్గా మీరు నాకు కామెంట్స్ రూపంలో కానీ నాకు మెసేజ్ కానీ చేసి చెప్పొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో మీరు నాకు చెప్తే నేను డెఫినెట్గా చేంజెస్ చేసుకొని ఇంకా బెటర్గా నేను ఎలా ప్రజెంట్ చేయగలను అనేది చూసుకుంటాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మనం ఆల్మోస్ట్ సింగపూర్ రీచ్ అయిపోయాం. That's it for this video, Andy. We'll continue in the next vlog. If you like my videos, do like, share and subscribe to my channel.